హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ క్లాసెస్ అండి. సో ఫస్ట్ ఇయర్ హిస్టరీ అండి. సెకండ్ చాప్టర్ ఫినిష్ అయిపోయిందండి లాస్ట్ క్లాస్లో. థర్డ్ చాప్టర్ అండి, ప్రాచీన భారతదేశంలో మత సంస్కరణ ఉద్యమాలు. భారతదేశంలో నూతన మతాల ఆవిర్భావం. జైన మతం, భారతీయ సంస్కృతికి జైన మత సేవ. బౌద్ధ మతం, బుద్ధుని బోధనలు, భారతీయ సంస్కృతికి బౌద్ధ మత సేవ. బౌద్ధమత పతనం. ఇలాంటి పరిచయం చేసుకుందామండి. ప్రపంచ చరిత్రలో క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం ఒక విశిష్ట స్థానాన్ని సంతరించుకుంది. భారతదేశంలోనే కాక ఇతర నాగరిక దేశాల్లో సంచలనాత్మక పరిణామాలు సంభవించాయి. పాత విలువలు, వ్యవస్థ, విశ్వాసాల పట్ల ప్రజల్లో అసంతృప్తి అధికమైంది. ఇక్కడ పాత విలువలు, వ్యవస్థ, విశ్వాసాల పట్ల ప్రజల్లో అసంతృప్తి అధికమైంది. గ్రీసులో సోక్రటీస్, పర్షియాలో జొరాస్టర్, చైనాలో కన్ఫ్యూషియస్, లావోతే, భారతదేశంలో మహావీరుడు బుద్ధుడు, గోశాల మొదలైన వారు సమకాలీన సామాజిక వ్యత్యాసాల పట్ల అసంతృప్తులై నూతన విలువలను ప్రబోధించే మతాలకు, తాత్విక ఆలోచనకు కారణభూతమయ్యాయి. గ్రీసు దేశంలో సోక్రటీస్ విప్లవాత్మక ప్రబోధాలను ప్రచారం చేశాడు. ఓకేనండి, ఎవరు ఇక్కడ? సోక్రటీస్. గ్రీకు దేశంలో సోక్రటీస్ విప్లవాత్మక ప్రబోధాలను ప్రచారం చేశాడు. పర్షియాలో జొరాస్టర్ సత్యానికే తుది విజయం లభిస్తుందని ప్రబోధించాడు. ఓకేనా, ఇక్కడ పర్షియాలో ఏం చేసిన, ఇక్కడ జొరాస్టర్ అనే వ్యక్తి ఏం చేసిన, ఇక్కడ సత్యానికి తుది విజయం లభిస్తుందని ప్రబోధించాడు. చైనాలో కన్ఫ్యూషియస్ నైతిక విలువలకు ప్రాధాన్యతను ఇచ్చాడు. విశ్వవ్యాప్తమైన ఈ ఆధ్యాత్మిక సంచలనంలో భారతదేశం సైతం భాగస్వామి అయ్యి మత, సాంఘిక సమస్యలకు పరిష్కార మార్గాన్ని సూచించగలిగింది. భారతదేశంలో నూతన మతాల ఆవిర్భావం. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో భారతదేశంలో ఏర్పడిన విభిన్న మతాల్లో జైన మతం, బౌద్ధ మతం, అజ్విక, చార్విక ముఖ్యమైనవి. ఈ మతాలు ఏర్పడడానికి విభిన్న పరిస్థితులు దోహదపడ్డాయి. అవి మత పరిస్థితులు: పవిత్రమైన సామాన్య మతారాధనకు బదులుగా సంక్లిష్టత మరియు బలులతో కూడుకున్న వైదిక సాంప్రదాయాలను సాధారణ ప్రజానీకం ఆమోదించలేదు. పైగా ఇవి ఖర్చుతో కూడుకున్నవి. మూఢ విశ్వాసాలు మరియు మంత్రాలు ప్రజలను అయోమయానికి గురిచేశాయి. ఇక్కడ మూఢ విశ్వాసాలు మరియు మంత్రాలు ప్రజలను అయోమయానికి గురిచేశాయి. ఉపనిషత్తులు లాంటివి జ్ఞాన మార్గాన్ని బోధించిన అవి పూర్తి వేదాంత ధోరణిలో ఉండి అవి అంత సులభంగా అందరికీ అర్థం కాలేదు. సులభంగా, సంగ్రహంగా అర్థమయ్యి అందరికీ మోక్షాన్ని ప్రసాదించే వాటి కోసం ప్రజలు ఎదురుచూశారు. ఇలాంటి పరిస్థితుల్లో బుద్ధుడు మరియు మహావీరుని బోధనలు ప్రజలు ఆకాంక్షలను నెరవేర్చాయి. సామాజిక పరిస్థితులు. సమాజం 4 కులాలతో విభజితమైంది. ఇక్కడ 4 కులాలతో విభజితమైంది. ఈ చాతుర్వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. ఇక్కడ బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు నిబిడీకృతమై ఉన్నారు. చండాలురు లేదా అంటరాని వారిని గురించి కొన్ని ప్రస్తావనలున్నాయి. సమాజంలో బ్రాహ్మణులు తమ ఆధిక్యతను నెలకొల్పుకున్నారు. వైదిక మతం కర్మకాండాలకు వారు ప్రముఖ కర్తలుగా పరిగణించుకున్నారు. యాగాలు, కర్మకాండాలను నిర్వహించటంతో పాటు వీరు పాలకులకు, పురోహితులు లేదా మత సలహాదారులకు కూడా పనిచేశారు. ఇక్కడ వీరు పాలకులకు, పురోహితులు లేదా మత సలహాదారులకు కూడా పనిచేశారు. ఎవరిక్కడ?
ఓకేనా అండి, కర్మకాండాలను. నెక్స్ట్ నూతన వ్యవసాయక ఆర్థిక వ్యవస్థ ఫలితంగా ఉద్భవించిన నూతన సామాజిక వర్గాల వల్ల సాంప్రదాయిక సామాజిక విభాగాలు ఉద్దేశించిన రీతిలో పనిచేయలేదు. మొట్టమొదటిగా పట్టణ ప్రాంతంలో వృద్ధి చెందుతున్న వర్తక వర్గాలు వారి కోరికలను సాంప్రదాయిక వ్యవస్థలో కోల్పోవలసి వచ్చింది. పల్లెల్లోనూ అదేవిధంగా పట్టణాల్లోనూ వైశ్యులు మారుతున్న ఆర్థిక లక్షణాల వల్ల అధికంగా లాభం పొందినప్పటికీ వీరికి మూడో వర్ణ స్థానం కేటాయించడం జరిగింది. పర్యవసానంగా క్షత్రియులు బ్రాహ్మణుల ఆధిక్యతను ప్రతిఘటించారు. వైశ్యులు తమ సామాజిక హోదా ఔన్నత్యం కోసం ఆరాటపడసాగారు. స్త్రీ స్థానానికి సంబంధించినంత వరకు వైదిక యుగంలో ఉన్నత స్థానాన్ని ఆమె అధిష్ఠించినట్లు కనిపించదు. వారు సర్వదా తాము పురుషులపై ఆధారపడేవారు. అయితే వారు కుటుంబంలో గౌరవప్రదమైన స్థానాన్ని పొందారు. ఆర్థిక పరిస్థితులు. వ్యవసాయం ప్రజల ముఖ్య వృత్తి. అందువల్ల నాటి భారతీయులు అధిక సంఖ్యలో గ్రామాల్లో నివసించేవారు. స్థానిక సమాజం సాగునీటి కాలువలను, తూములను ఏర్పాటు చేసేది. కర్షకులు ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు, ఒంటెలు, గాడిదలు, పందులు, కుక్కలు ఇత్యాది జంతువులపై ఆధారపడేవారు. వరి ముఖ్య ఆహార పంట. వివిధ రకాలైన ధాన్యాలు, చెరకు, పండ్లు, కూరగాయలు, పూలను పండించేవారు. జస్ట్ ఒక్కసారి రీడింగ్ చేస్తే అర్థమైపోతుందండి. సో ఏముందనేది ఎక్కడైతే ఇంపార్టెంట్ లింకప్ టాపిక్స్ అనుకుంటున్నామో సో దాన్ని పాయింట్అవుట్ చేయండి. ఓకేనా అండి. నెక్స్ట్ గ్రామాల్లో భూమిని కలిగి ఉండడం అనే విషయం సంపద గణనలో ముఖ్యమైన పరిణామంగా మారింది. బౌద్ధ సాహిత్యంలో అధిక భూభాగానికి యాజమాన్యం వహించిన సమూహాలను గహపతులు అని పిలిచేవారు. ఏంటి ఇక్కడ బౌద్ధ సాహిత్యంలో అధిక భూభాగానికి యాజమాన్యం వహించిన సమూహాలను, అంటే ఎవరైతే అధికంగా భూమిని కలిగి ఉంటారో వాళ్ళని ఏమంటాం, గహపతులు అని పిలిచేవారు. వీరే ప్రధానంగా కర్షక యాజమాన్యులు. ధనిక గహపతుల అభివృద్ధి అంతకు పూర్వం నెలకొన్న రక్త సంబంధం, సమానత్వం అనే తెగ ఆదర్శాలను విచ్ఛిన్నం చేసింది. అందువల్ల అనేక ఆర్థిక అసమానతలు తలెత్తాయి. సుమారు క్రీస్తుపూర్వం 6వ శతాబ్ది మధ్య భాగంలో మగధ రాజ్యం మగధ రాజ్యం దాని పరిసర ప్రాంతంలోని ప్రజల ఆర్థిక జీవనం అంతకు పూర్వం కన్నా విస్తృతంగా ఇనుమును వాడటం వల్ల మార్పుకు లోనైంది. ఇనుప పరికరాలను వ్యవసాయంలో ఉపయోగించటం వల్ల రైతులు అదనపు ఫలసాయాన్ని మిగులును పొందగలిగారు. పన్నులు. నాటి ప్రభుత్వానికి ముఖ్య ఆదాయం భూమి శిస్తు నుంచి లభించేది. బాగా లేదా రాజువాటా అనేది పండించిన పంటల్లో 1/6 వంతు ఉండేది. బలి అనే పన్ను ద్వారా కూడా కొంత ఆదాయాన్ని సమీకరించేవారు. తెగ ప్రజల ప్రాణం, ఆస్తిని కాపాడే బాధ్యతను నెరవేర్చడం కోసం రాజు లేదా రాజన్ ఆ తెగ సభ్యుల నుంచి విధిగా వసూలు చేసే పన్నే బలి. ఏంటి ఇక్కడ తెగ ప్రజల ప్రాణం, ఆస్తిని కాపాడే బాధ్యతను నెరవేర్చడం కోసం రాజు లేదా రాజన్ ఆ తెగ సభ్యుల నుంచి విధిగా వసూలు చేసే పన్నే బలి. చేతి వృత్తులు కళ్ళల్లో పనివారు సామర్థ్యం, ప్రత్యేకత కనిపిస్తాయి. రాగి, ఇనుము, రాయి, మట్టితో పనిముట్లు, పాత్రలు తయారయ్యేవి. వివిధ రకాల బట్టలను నూలు, నార, ఉన్ని, పట్టు, జనుముతో తయారు చేసేవారు. వెదురు పనివారు, కుమ్మరి, రథకారులు, వడ్రంగి, దంతపు పనివారు, మాలాకారులు ఆదిగా గల చేతి వృత్తుల వారు ఉండేవారు. వీరు ఉనికి వస్తోత్పత్తిలో పెరుగుతున్న ప్రత్యేకతను మనకు తెలియజేస్తుంది. వ్యాపారం.
మలివేద కాలంలో లోహ నాణాల ఉపయోగం వర్తకానికి ప్రోత్సాహాన్నిచ్చింది. వ్యవసాయోత్పత్తులు పెరుగుదల వర్తక వాణిజ్యాభివృద్ధికి దారితీసింది. దేశీయ విదేశీయ వ్యాపారం అభివృద్ధి చెందింది. విదేశాలతో వర్తకం పట్టు, మస్లిన్, కవచాలు, కంబర్లు, అలంకార వస్తువులు, పరిమళ ద్రవ్యాలు, దంతం, బంగారం, వెండి ఆభరణాలు ఇత్యాది వస్తువులు జరిగేది. వర్తకం నగరీకరణను వేగవంతం చేసింది. అనేక పట్టణాలు, నగరాలు వెలిశాయి. వర్తకులు శివారు పన్నులను, ఇతర పన్నులను చెల్లించేవాళ్ళు. శ్రేణులు. కళాకారులు, చేతివృత్తుల వారు తరచుగా శ్రేణులుగా ఏర్పడేవారు. తరువాతి కాలపు బౌద్ధ గ్రంథాలు 18 శ్రేణుల ఉనికిని ప్రస్తావించాయి. ప్రతి పట్టణంలో ఒక శ్రేణి ఒక భాగంలో ఏర్పాటు కావడం వల్ల పరిశ్రమల, వృత్తుల స్థానికీకరణకు దారితీసింది. శ్రేణి అధిపతి జ్యేష్ఠక దానికి అధ్యక్షత వహించేవాడు. కొన్ని సమయాల్లో సెట్టీలు అధ్యక్షత వహించేవారు. ఈ విధంగా పట్టణాల్లో చేతివృత్తుల వారు, సెట్టీలు ముఖ్యమైన సామాజిక వర్గాలుగా ఏర్పడడం కనిపిస్తుంది. నగరాల అభివృద్ధి. వర్తక వ్యాపారాభివృద్ధి వృత్తి పనివారు, వర్తక, శ్రామిక ప్రజానీకంతో కేంద్రీకృత నగరాభివృద్ధిలో ఫలించింది. వైశ్యులు సంపదను సమీకరించుకొని ఉన్నత సామాజిక హోదాను పొందారు. వారు విదేశీ వ్యాపారంలో చక్కని సౌకర్యాలను, ముఖ్యంగా వైదిక మతం అనుమతించని సముద్ర ప్రయాణానికి భిన్నమైన సామాజిక, మతపరమైన అనుమతిని వారు ఆశించారు. ఓకేనా అండి. ఇక్కడ వర్తక వ్యాపారాభివృద్ధి, వృత్తి పనివారు, అదేవిధంగా వర్తక, శ్రామిక ప్రజానీకంతో కేంద్రీకృత నగరాభివృద్ధి ఫలించిందనమాట. ముఖ్యంగా వైదిక మతం అనుమతించని సముద్ర ప్రయాణానికి భిన్నమైన సామాజిక, మతపరమైన అనుమతి వారు ఆశించారన్నమాట. కొత్తగా పరిణితి చెందిన ప్రజలు సామాజిక, ఆర్థిక, జీవిత లక్షణాలు, వైదిక కర్మకాండాల్లో, జంతు బలాల్లో సరిగ్గా ఇమడలేకపోయారు. అందువల్ల ఈ పరిణామాలు సామాజిక, ఆర్థిక మార్పుల ఆవశ్యకతను కల్పించాయి. నగరాల్లో నూతన ధనికులుగా ఏర్పడ్డ వైశ్యులు పాలనాధికారాన్ని, నూతన వ్యవసాయక మిగులు నుంచి లాభాన్ని పొందుతున్న క్షత్రియులు, శూద్రులు ఈ మార్పుల పట్ల అధిక ఆసక్తిని చూపారు. పర్యవసానంగా క్రీస్తుపూర్వం 6వ శతాబ్దిలో ఉద్భవించిన పలు మత బోధకులు వైదిక మత సూత్రాలకు వ్యతిరేకంగా ప్రబోధిస్తూ నూతన సామాజిక, ఆర్థిక, మత పరిస్థితులను ప్రతిబింబించే మతాల ఆవిర్భావానికి కారణభూతులైనారు. ఓకే. సో ఇక్కడ మెయిన్గా క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం మత బోధకులు, అదేవిధంగా వైదిక మత సూత్రాల వ్యతిరేకంగా ప్రబోధిస్తూ నూతన సామాజిక, ఆర్థిక, మత పరిస్థితులను ప్రతిబింబించే మతాలు ఆవిర్భవించాయన్నమాట. జైన మతం లింకప్ టాపిక్ స్కూల్ బుక్స్లో ఉందని జైన మతం ఒకసారి చూసుకోండి. బౌద్ధ మతం కంటే జైన మతం ప్రాచీనమైనది. జైన మతంను అత్యంత పురాతన మతంగా జైనులు పేర్కొంటారు. జైన మత ప్రబోధకులను తీర్థంకరులు అంటారు. వీరు మొత్తం 24 మంది. ఋగ్వేదంలో జైన మతం మొదటి తీర్థంకుడైన ఋషభనాథుడు ప్రవర్తన ఉంది. మొదట 22 మంది తీర్థంకరులు గురించి ఎటువంటి చారిత్రక ఆధారాలు లేవు. ఓకేనండి. ఇక్కడేంటి, జైన మత ప్రబోధకులను తీర్థంకులు అంటారనమాట. ఓకేనా. వీరు మొత్తం 24 మంది. ఋగ్వేదంలో జైన మతం మొదటి తీర్థంకుడైన ఋషభనాథుడి ప్రస్తావన ఉంది. ఋగ్వేదంలో మొదటి జైన మతం యొక్క ప్రస్తావన ఉంది. ఓకేనా. మొదటి 22 తీర్థంకుల గురించి ఎలాంటి చారిత్రక ఆధారాలు లేవు. ఈ 23వ వాడు పార్శ్వనాథుడు
ఇతను కాశీరాజైన అశ్వసేనుడి కుమారుడు. ఓకేనా అండి. పార్శ్వనాథుడు ఎవరు ఇక్కడ? కాశీరాజైన అశ్వసేనుని కుమారుడు. ఇతను 30 సంవత్సరాల వయసులో 30 సంవత్సరాల వయసులో సన్యాసిగా మారి 84 రోజులు తపస్సు తర్వాత జ్ఞానోదయం పొందాడు. ఇతను 100 సంవత్సరాల వయసులో బెంగాల్లోని సామెట్ట ప్రాంతంలో చనిపోయాడు. అతను చెప్పిన సూత్రాలు ముఖ్యమైనవి: అహింస, అసత్యం పలకరాదు, దొంగతనం చేయరాదు, ఆస్తిపాస్తులుండరాదు. 24వ వాడైన వర్ధమాన మహావీరుడు ఆఖరి తీర్థంకరుడు. క్రీస్తుపూర్వం 540లో వైశాలి సమీపంలోని కుంద గ్రామంలో, ఆధునిక నామం బస్రా, బీహార్లో ఉంది. ఈ కుందా గ్రామం యొక్క నేటి ఆధునిక నామం ఏ విధంగా అయిందంట? బస్రా, బీహార్లో ఉంది. జ్ఞాత్రిక క్షత్రియ శాఖలో జన్మించాడు. తండ్రి సిద్ధార్థుడు సామంత ప్రభువు, తల్లి త్రిశాల. ఈమె లిచ్చవుల యువరాజైన చేతకుని చెల్లెలు. ఎవరు? త్రిశల ఎవరు? వర్తమాన మహావీరుని యొక్క తల్లి. భార్య యశోద, కూతురు ప్రియదర్శిని. ఈమెను మేనల్లుడైన జామాలీకి ఇచ్చి వివాహం చేశాడు. 30 ఏళ్ల నిండక ముందే జీవిత సుఖాలను వదిలి ఇంటిని విడిచి సత్యాన్వేషణ కోసం వెళ్ళాడు. మొదట 6 సంవత్సరాల గోశాల. ఎన్ని సంవత్సరాలు ఇక్కడ? 6 సంవత్సరాలు. 6 సంవత్సరాల గోశాల మస్కరీ పుత్రతో కలిసి సత్యాన్వేషణకై తిరిగాడు. 12 సంవత్సరాలు కఠిన తపస్సు చేసి, ఎవరితో కలిసి తిరిగిన? మస్కరీ. ఓకేనా అండి. 6 సంవత్సరాలు గోశాల మస్కలి పుత్రతో కలిసి సత్యాన్వేషణకై తిరిగాడు. 12 సంవత్సరాలు కఠిన తపస్సు చేసి జృంబిక గ్రామంలో సాలవృక్షం కింద జినత్వాన్ని పొందాడు. అదే జ్ఞానోదయం. పరిపూర్ణ జ్ఞానాన్ని పొందిన తర్వాత వర్ధమానుడు మహావీరునిగా కేవలునిగా పేరు పొందాడు. క్రీస్తుపూర్వం 468లో తన 72వ ఏట రాజగృహ పాట్నాకు సమీపంలోని పావపూరి వద్ద సల్లేఖన వ్రతం ఆచరించి కైవల్యం చెందాడు. పార్శ్వనాథుని 4 సూత్రాలకు లేదా వ్రతాలకు మహావీరుడు బ్రహ్మచర్యాన్ని చేర్చి 5 వ్రతాలుగా చేశాడు. జైన సన్యాసులు ఋషభనాథుడు వర్ధమాన మహావీరుడు. సాధారణ పురుషులు మహిళల కోసం నియమ నిబంధనలతో కూడిన చతుర్వ్రతాలను ఏర్పరిచారు. తన సందేశాన్ని ప్రచారం చేయడానికి నిర్విరామంగా మహావీరుడు కృషి చేశాడు. బోధనలు. జైనులు వేదాల యొక్క అమోఘత్వాన్ని లేదా ఆధిక్యతను ఖండించాడు. ఎటువంటి కర్మకాండలకు ప్రాముఖ్యతను ఇవ్వలేదు. వీటికి తోడు చేతన అచేతన వస్తువులన్నిటిలోనూ జీవముందని వారు భావించారు. ఆత్మ శరీరమంతటా వ్యాపించి ఉంటుందని, తపస్సు మాత్రమే కర్మబంధాన్ని తొలగిస్తుందని చెప్పాడు. తపస్సుతో సంచిత కర్మ నాశనమవుతుంది. జైన మతంలో అహింసా దీక్షను చాలా కఠినంగా పాలించాల్సి వచ్చింది. తెలియక చేసిన హింస క్షమార్హం కాదంటాడు. జైనులు సృష్టికర్త భావనలను, దేవుడి ఉనికిని తోసిపుచ్చారు. వ్యక్తులు సంచిత కర్మను తొలగించుకునేందుకు, మోక్షాన్ని పొందేందుకు త్రిరత్నాలను ఆచరించాలి. ఆ త్రిరత్నాలు ఏంటంటే ఇక్కడ సమ్యక్ దర్శనం, సమ్మక్ జ్ఞానం, సమ్యక్ క్రియ అనేవి త్రిరత్నాలు. తీర్థంకరుల బోధనలో శ్రద్ధే సమ్యక్ విశ్వాసం.
శ్రద్ధనే ఏమంటాం ఇక్కడ సమ్యక్ విశ్వాసం. వాటిలోని సత్యాన్ని గ్రహించటమే సమ్మక్ జ్ఞానం. సత్యాన్ని గ్రహించడమే జ్ఞానం, సమ్మక్ జ్ఞానం. వాటిని పాటించడమే సమ్మక్ క్రియ. ఓకేనా. జైన మతం కొంతవరకు హిందూ మతానికి సన్నిహితంగా ఉంది. ఈ మతంలో దేవుడున్నాడా లేదా అనే విషయానికి ప్రాముఖ్యత లేదు. మోక్షాన్ని పొందటం, ఆత్మశుద్ధి, భవబంధ విముక్తి అనే వైదిక మత సూత్రాలపై జైన మతం ఆధారపడింది. అయితే ఈ మతంలో గమనించదగ్గ విషయం, జైన మతం వేటిపై ఆధారపడింది అంటే ఇక్కడ ఆత్మశుద్ధి, భవబంధ విముక్తి అనే వైదిక మత సూత్రాలపై జైన మతం ఆధారపడింది. అయితే ఈ మతంలో గమనించదగ్గ విషయం, మహావీరుడు వర్ణ వ్యవస్థను ఖండించకపోవడం, నాటి సామాజిక అసమానతలకు అలవాలమైన దీన్ని వ్యతిరేకించకుండా పూర్వజన్మ సుకృతాన్ని బట్టి మానవుడు అగ్ర అధమ వర్గాల్లో జన్మిస్తాడని అభిప్రాయపడ్డాడు. జైనమతం రాజాదరణ పొందింది. మగధ పాలకుడైన మగధ జైనమతం మగధ పాలకుడైన హర్యాంక నందవంశరాజులు జైనాన్ని ఆదరించారు. కడపటి మౌర్య రాజులు సంప్రతి జైన మతాన్ని పోషించాడు. ఓకేనా. సంప్రతి ఆదేశం మీద ద్రావిడ, ఆంధ్ర మొదలైన దక్షిణ దేశాలకు జైన ప్రచారకులు వెళ్ళినట్లు జైన గ్రంథాలు తెలుపుతున్నాయి. పాటలీపుత్రంలో చంద్రగుప్తుడు క్రీస్తుపూర్వం 300 సంవత్సరంలో జైన పరిస్థితులను ఏర్పాటు చేశాడు. ఈ పరిషత్తు జైన సిద్ధాంతాలను 12 అంగాలుగా క్రోడీకరించారు. ఈ పరిషత్తులో జైన సిద్ధాంతాలను 12 అంగాలు క్రోడీకరించారు. చంద్రగుప్తుని కాలం చివరిలో గంగా లోయలో ఏర్పడిన కరువు వల్ల చాలామంది జైన సన్యాసులు భద్రబాహు ఆధ్వర్యంలో దక్షిణానికి దక్షిణానికి వలస వెళ్ళారు. ఓకేనా అండి. ఇక్కడ గంగాలోయలో ఏర్పడిన కరువు వల్ల చాలామంది జైన సన్యాసులు భద్రబాహు ఆధ్వర్యంలో దక్షిణానికి వలస వెళ్ళారు. వీరు మహావీరుడు ప్రతిపాదించినట్లు దిగంబరులుగానే ఉండిపోయారు. గంగాలోయలోనే ఉండిపోయిన జైన సన్యాసులు స్థూలబాహు బోధనల మేరకు తెల్ల వస్త్రాలు ధరించి శ్వేతంబరులుగా ఏర్పడ్డారు. కేవలం వస్త్రధారణ విషయం మినహా మిగిలిన విషయాల్లో ఇరువురికి ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు. కళింగ రాజు కరవేలుడు క్రీస్తుపూర్వం 160 ప్రాంతంలో జైన సంఘంలో ఏకమత్యాన్ని నెలకొల్పడం కోసం సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. అయినా క్రీస్తుపూర్వం 1వ శతాబ్దం నాటికి జైనుల్లో శ్వేతాంబరులు, దిగంబరులచే శాఖలు ఏర్పడ్డాయి. భారతీయ సంస్కృతికి జైనమత సేవ. భారతీయ సంస్కృతికి జైనమతం ఇతోధిక సేవ చేసింది. జైనులు దేశంలో కొద్ది శాతం మాత్రమే ఉన్నప్పటికీ వారు వివిధ కోణాల్లో అందించిన తోడ్పాటుతో భారతీయ సంస్కృతి సుసంపన్నం అయ్యింది. సాహిత్యం. జైన సాహిత్యం తరతరాలుగా మహావీరుడి కాలం నుంచి కూడా మౌలికంగానే అందించబడింది. మౌలికంగా అనగా మాటల ద్వారా. ఇతని తరువాత జైన సాహిత్యం గురించి బాగా అవగాహన ఉన్న వ్యక్తులు చివరివాడు భద్రబాహు. ఇతనికి మరణం తర్వాత స్థూలభద్రుడు. చివరివారు ఎవరండి ఇక్కడ మనకి? చివరివాడు జైన సాహిత్యం బాగా అవగాహన ఉన్న వ్యక్తుల చివరివారు భద్రబాహు. ఓకేనా. ఇతని మరణం తర్వాత స్థూలభద్రుడు పాటలీపుత్రంలో. ఓకేనండి. పాటలీపుత్రంలో జైన పరిస్థితులను నిర్వహించి 14 పూర్వాలుగా ఉన్న జైనమత పవిత్ర గ్రంథాల స్థానంలో 12 అంగాలను రూపొందించాడు.
శ్వేతంబరులు మాత్రమే అంగీకరించిన ఈ సాహిత్యాన్ని దిగంబరులు ఆమోదించలేదు. వల్లభీలో క్రీస్తుపూర్వం 5వ శతాబ్దిలో జరిగిన జైన పరిస్థితుల్లో వీటిని పునర్వ్యవస్థీకరించి 12 ఉపాంగాలుగా రూపొందించారు. వీటిని అర్ధమాగిని భాషలో రచించడం జరిగింది. ఓకేనండి, ఈ 12 ఉపాంగాలను అర్ధమాగిని భాషలో రచించడం జరిగిందనమాట. తరువాతి కాలంలో ఈ సాహిత్యాన్ని ప్రాకృతం, సంస్కృత భాషలో రచించడం జరిగింది. తర్వాత సంస్కృతం అదేవిధంగా ప్రాకృతం భాషలో రచించడం జరిగింది. జైన సాహిత్యకారుల్లో ముఖ్యంగా చెప్పుకోదగిన వారు భద్రబాహు, సిద్ధేశ్వర, దివాకర, మణిభద్ర, హేమచంద్ర, నయాచంద్ర, మల్లినాథ. జైనులు తమ సాహిత్యాన్ని వాక్యాలు, కావ్యాలు, నవలలు, నాటకాలు, పద్యాల రూపంలో రచించారు. జైనులు బౌద్ధునకు భిన్నంగా శూన్యవాద స్థానంలో శాంవాదాన్ని తర్కం ఆధారంగా విస్తృతపరిచారు. ఏంటి ఇక్కడ శూన్యవాదం స్థానంలో శాంవాదాన్ని తర్కం ఆధారంగా విస్తృతపరిచారు. వీరు వ్యాకరణం, ఖగోళ శాస్త్రం, నిఘంటు రచనల్లో గణనీయ ప్రగతిని సాధించారు. అంతేకాకుండా ప్రాంతీయ భాషలైన కన్నడ, తమిళం, తెలుగు, గుజరాతీ, హిందూ, రాజస్థాన్, మరాఠీ భాషల అభివృద్ధికి ఇతోధికంగా దోహదపడ్డారు. ఓకేనా అండి, అంటే ఇవన్నీ వ్యాకరణం, ఖగోళం, నిఘంటువులతో పాటు గణనీయమైన ప్రగతి సాధించారు. అంతేకాకుండా ప్రాంతీయ భాషలైన కన్నడం, తమిళం, తెలుగు, గుజరాతీ, హిందూ, రాజస్థాన్, మరాఠీ భాషల అభివృద్ధికి ఇతోధికంగా దోహదపడ్డాయన్నమాట. నెక్స్ట్ వాస్తుకళలు. సాహిత్యంతో పాటుగా జైనులు దేశంలో కళాభివృద్ధికి కూడా తగినంత చేయూతనిచ్చారు. దేశంలోని వివిధ కళలను ప్రోత్సహించి భారతీయ కళలకు వైభవాన్ని తీసుకొచ్చారు. వీరు కళలు గంభీరమైనవే కాకుండా విలక్షణమైనవి. జైనులు వాస్తు నిర్మాణంలో ప్రత్యేక శైలిని రూపొందించకుండా స్థానిక కళారీతులను, సాంప్రదాయాలను అభివృద్ధిపరిచారు. ఉత్తర భారతదేశంలో వైష్ణవ సంప్రదాయాన్ని, దక్షిణ భారతదేశంలో ద్రావిడ శైలిని అనుసరించారు. ఏంటి ఇక్కడ ఉత్తర భారతదేశంలో వైష్ణవ సంప్రదాయాన్ని, దక్షిణ భారతదేశంలో ద్రావిడ శైలిని అనుసరించారు. బౌద్ధమత స్తూపాలను, హిందూ దేవాలయాల నిర్మాణ శైలిని పోలిన నిర్మాణాలను చేపట్టారు. జైనులు దేశంలో అధిక సంఖ్యలో దేవాలయాలను నిర్మించారు. జైనులు దేశంలో అధిక సంఖ్యలో దేవాలయాలు నిర్మించారు. చలువరాతితో మౌంట్ అబూ శిఖరంపై నిర్మించిన దిల్వారా దేవాలయం వారి వాస్తు నిర్మాణాలకు ప్రతీకగా నిలుస్తాయి. మిగతా దేవాలయాలు చెప్పుకోదగినవి. మధ్యప్రదేశ్లోని బుందేల్ఖండ్ ప్రాంతంలోని ఖజురహోలోని పార్శ్వనాథ దేవాలయం, ఉత్తర కర్ణాటకలోని లక్కుండి దేవాలయం, శ్రావణబెళగాలకు సమీపంలో జిననాథపుర బసదిగా పిలువబడే దేవాలయం, అహ్మదాబాద్లో శ్రావణబెళగాకు సమీపంలోని జిననాథపుర బసవదిగా పిలువబడే దేవాలయం, అహ్మదాబాద్లోని సేద్ హాథీసింగ్ దేవాలయం, తెలంగాణ రాష్ట్రంలో యాదాద్రి జిల్లా కొలనుపాకలోని జైన దేవాలయం. వ్యాప్తి క్షీణత. హర్యాంక పాలకుడు ఉదయనుడు జైన మతాన్ని ఆదరించాడు. మౌర్యచంద్రగుప్తుడు జైన మతాన్ని అనుసరించడమే కాకుండా క్రీస్తుపూర్వం 4వ శతాబ్దంలో సల్లేఖాన వ్రతాన్ని కూడా ఆచరించాడు. ఈయన జైన మతాన్ని ఆచరించాడు. అదేవిధంగా 4వ శతాబ్దంలోనే క్రీస్తుపూర్వం 4వ శతాబ్దంలోని సల్లేఖాన వ్రతాన్ని కూడా ఆచరించాడు. అశోకుని మనుమడైన సంప్రతి జైన మతానికి గొప్ప అభిమాని. కళింగరాజు కరవేలుడు క్రీస్తుపూర్వం 160 ప్రాంతంలో జైన సంఘంలో ఐకమత్యాన్ని నెలకొల్పడం కోసం జైన గురువు సుహస్తిన్
అధ్యక్షతన సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. మౌర్యులు, గుప్తుల మధ్య కాలంలో జైన మతం తూర్పున ఒడిస్సా నుంచి పశ్చిమాన మధుర ప్రాంతం వరకు పరిఢవిల్లింది. శ్రావణ బెళగాలో గోమటేశ్వర ఆలయాన్ని నిర్మించి గాంగులు, కదంబులు, పశ్చిమ చాళుక్యులు, రాష్ట్రకూటులు, అమోఘవర్ష మరియు 4వ కృష్ణుడు కూడా జైన మతాన్ని ఆదరించాడు. ప్రస్తుతం జైన మతం దేశంలో ప్రధానంగా 2 ప్రాంతాల్లో కేంద్రీకృతమైంది. ఇక్కడ జైన మతం అనేది 2 ప్రాంతాల్లో కేంద్రీకృతమైంది. శ్వేతంబరులు అధికంగా ఉన్న గుజరాత్, రాజస్థాన్ ప్రాంతాలు, దిగంబరులు అధికంగా ఉన్న మైసూర్ ప్రాంతం. జైన మతం ఆవిర్భవించిన గంగా లోయలో దీని ప్రభావం నామమాత్రమే. అంటే గంగా లోయలో ఏర్పడింది కదండి, ఆవిర్భవించింది కదా జైన మతం. సో అక్కడ అయితే నామమాత్రంగా ఉందన్నమాట. ఓకేనా. శ్వేతంబరులు అధికంగా ఉన్న గుజరాత్, రాజస్థాన్ ప్రాంతాలు, దిగంబరులు అధికంగా ఉన్న మైసూర్ ప్రాంతం అన్నమాట. భారతదేశంలో జైన మతం మాత్రమే మిగిలి ఉంది, బౌద్ధం కనుమరుగైంది. ఓకేనా అండి. భారతదేశంలో జైన మతం మాత్రమే మిగిలి ఉంది, బౌద్ధం కనుమరుగైంది. దీనికి కారణం సాధారణ ప్రజానీకంపై కూడా జైన మతం దృష్టి సారించడమే. సాధారణమైన చదువురాని వ్యక్తిని కూడా జైన సంఘంలో ప్రోత్సహించి సాధ్యమైనంత కాలం సన్యాసిగాను, మిగతా రోజుల్లో సాధారణ జీవితాన్ని గడిపే అవకాశాన్ని జైన మతం కల్పించింది. జైన మతం కూడా నిజాయితీ, పొదుపు లాంటి వ్యాపార సద్గుణాలను ప్రోత్సహించింది. మౌంట్ అబూ శిఖరంపై ఉన్న దిల్వాలా, శ్రావణ బెళగల దేవాలయాలు గొప్ప వాస్తు సంపదకు సాక్షులుగా ఉన్నాయి. జైన మతానికి ప్రత్యేక సామాజిక సిద్ధాంతాలు లేవు. హిందూ మతంలో లాగే సాధారణ వ్యక్తులు పుట్టుక, వివాహం, మరణం లాంటి విషయాలు పాటించే ఆచారాలు జైన మతంలో కూడా ఉన్నాయి. ఒకానొక దశలో జైన మతం కూడా బౌద్ధంలాగే స్తూపాలు నిర్మించినప్పటికీ అవి ఇప్పుడు లభ్యం కావడం లేదు. క్రీస్తు శకం తొలికాలంలో జైన తీర్థంకులను విగ్రహ రూపంలో దేవాలయాల్లో ఆరాధించినట్లు తెలుస్తోంది. తదనంతర కాలంలో హిందువులు లాగే వీరు పుష్పాలతో అర్చించడం, దీపాలను వెలిగించడం లాంటి పూజా పద్ధతులు జైనంలో చోటు చేసుకున్నాయి. హిందూ మతానికి సంబంధించిన దేవతా మూర్తులు కూడా తక్కువ ప్రాధాన్యతతో జైన దేవాలయాలు ప్రతిష్ఠించడం మొదలుపెట్టారు. భారతదేశంలో జైన మత పతనానికి చాలా కారణాలు ఉన్నాయి. జైనులు అహింస సిద్ధాంతాన్ని మరీ కఠినంగా పాటించారు. వ్యాధి చికిత్స కోసం మందులు వాడితే శరీరంలోని సూక్ష్మజీవులు చనిపోతాయని వాటిని ఉపయోగించడం మానివేయాలని చెప్పారు. వ్యవసాయం చేసే క్రమంలో చిన్న చిన్న మొక్కలు, కూరగాయలు నశిస్తాయి కాబట్టి వాటిని దూరంగా ఉన్నారు. పైగా బింబిసారుడు, అజాతశత్రువు, చంద్రగుప్తుని మౌర్యుని తర్వాత వచ్చిన చక్రవర్తులు జైన మతాన్ని ఆదరించలేదు. ఓకేనా అండి. జైన మతాన్ని వారు ఆదరించలేదు. ఇలా చిన్న మొక్కలు, కూరగాయలు నశిస్తాయని చెప్తే వ్యవసాయం అలా చేయాలంటే కావాలి కదండి. సో ఆ విధంగా తప్పనిసరి కదా అంతా కూడా. సో విధంగా ఇప్పుడు ఏమైంది ఇక్కడ, బింబిసారుడు, అజాతశత్రువు, చంద్రగుప్త మౌర్యుని తర్వాత వచ్చిన చక్రవర్తులు జైన మతాన్ని ఆదరించలేదు. జైన మత సిద్ధాంతాలు కఠినంగా ఉండి ఆచరణకు సాధ్యం కాలేదు. కఠోరమైన తపో సన్యాస దీక్షలను పాటించడం సాధారణ వ్యక్తులకు కష్టమనిపించింది. జైనులు కూడా తమ మత వ్యాప్తికి ఎలాంటి చర్యలు చేపట్టలేదు. వేరే మతంతో పోటీ పడకుండా నిర్లిప్తంగా వ్యవహరించారు. జైన మతాన్ని అనుసరించిన రాజులు. చక్రవర్తి పేరు రాజవంశం. ఉదయానుడు, హర్యాంక, చంద్రగుప్త మౌర్యులు సంప్రతి మౌర్య వంశపాలకులు. కరవేలుడు కళింగ పాలకుడు. చాముండరాయ గంగా వంశ మంత్రి. కుమారపాల గుజరాత్కు చెందిన చాళుక్య పాలకుడు.
అమోఘవర్ష మొదటి కృష్ణ రాష్ట్రకూట పాలకులు. జైన సమావేశాలు. సమావేశం స్థలం, కాలం, అధ్యక్షులు, ప్రాముఖ్యత. మొదటి సమావేశం పాటలీపుత్రం, క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం. స్థూలభద్ర అధ్యక్షుడు. ప్రాముఖ్యత 14 పూర్వాల స్థానంలో 12 అంగాల సంకలనం. రెండవ సమావేశం వల్లభి, క్రీస్తు శకం 5వ శతాబ్దం. దేవర్షి క్షమాపణ అధ్యక్షుడు. 12 అంగాలను చివరగా సంకలనం, ఉపాంగాల సంకలనం. బౌద్ధమతం. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో ఆవిర్భవించిన మతాలలో బౌద్ధమతం ఒకటి. ప్రపంచ చరిత్రలోనే దీనికి సముచిత స్థానం ఉంది. దీని వ్యవస్థాపకుడు గౌతమ బుద్ధుడు. బుద్ధుని జీవిత చరిత్ర. ప్రపంచ గొప్ప గురువులలో ఒకరైన గౌతమ బుద్ధుడు బౌద్ధమత స్థాపకుడు. కొంతమంది ఇతనిని ఆసియా జ్యోతిగా పిలిస్తే మరికొందరు ప్రపంచ జ్యోతిగా అభివర్ణించారు. గౌతమ బుద్ధుని తండ్రి శుద్ధోదనుడు చాక్య రాజవంశానికి చెందినవాడు. శాక్యుల రాజధాని కపిలావస్తు. బుద్ధుని తల్లి మాయాదేవి కోలియా తెగకు చెందినది. బుద్ధుడు క్రీస్తుపూర్వం 563లో కపిలావస్తుకు సమీపంలో లుంబిని వనంలో జన్మించాడు. ఇతని అసలు పేరు సిద్ధార్థుడు. పుట్టిన 7వ రోజునే తల్లిని కోల్పోయాడు. సవతి తల్లి మహాప్రజాపతి గౌతమి సిద్ధార్థుని అపురూపంగా పెంచింది. సిద్ధార్థుడు చిన్న వయసులోనే అన్ని కళల్లో శిక్షణ పొంది సాటి యువరాజుల్లో గుర్తింపు పొందాడు. చిన్నతనం నుంచే అతనిలో జీవకారుణ్యం, మానవత, ఆధ్యాత్మిక చింతన, విమర్శనాత్మక దృక్పథం పెంపొందాయి. 19వ ఏట గౌతమునికి యశోధరతో వివాహం జరిగింది. వీళ్లకు జన్మించిన కుమారుడు రాహులుడు. రాజంతపుర సుఖభోగాలు గౌతమునికి ఎటువంటి సంతృప్తిని ఇవ్వలేకపోయాయి. ఒకరోజు కపిలావస్తు నగరంలో యాదృచ్ఛికంగా వృద్ధుని, వ్యాధిగ్రస్తుని మృతదేహాన్ని సన్యాసిని చూశాడు. ఇది అతని మనస్సును కదిలించింది. అప్పుడే తన 29వ ఏట బుద్ధుడు ఇంటిని వదిలి వెళ్ళాడు. దీన్ని మహాభినిష్క్రమణం అంటారు. సన్యాసిగా మారిన తర్వాత సిద్ధార్థుడు బ్రాహ్మణ గురువైన రుద్రాలి రామపుత్ర వద్ద సకల శాస్త్రాలు, వేదాంతం నేర్చుకున్నాడు. అయితే అవి ఇతని ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేకపోయాయి. తరువాత రాజగృహకు చేరుకొని కఠిన తపస్సు ఆచరించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ విధంగా 6 సంవత్సరాల పాటు సంచార జీవితం గడుపుతూ చివరకు గయా వద్ద అశ్వత్థ వృక్ష ఛాయలో 40 రోజులు ధ్యానం చేశాక అతనికి జ్ఞానోదయమైంది. దీన్నే సంబోధి అంటారు. గౌతముడు బుద్ధుడయ్యాడు. వర్తమాన మహావీరుడికి గౌతమ బుద్ధుడికి కంపేర్ చేసుకుంటూ చదవండి ఒకసారి, ఈజీ అవుతుందండి. బుద్ధుడు ప్రప్రథమంగా వారణాసి చేరి అక్కడ సారనాథ్లోని బృగదావనంలో పూర్వ సహచరులైన 5 బ్రాహ్మణులకు ప్రబోధ చేశాడు. దీన్ని ధర్మచక్ర ప్రవర్తనం అంటారు. అప్పటి నుంచి 45 సంవత్సరాల పాటు నిర్విరామంగా దేశ సంచారం చేస్తూ బౌద్ధ ధర్మాన్ని ప్రబోధించాడు. తన 80వ సంవత్సరంలో వైశాఖ పూర్ణిమ రోజున క్రీస్తుపూర్వం 483లో వైశాఖ పూర్ణిమ రోజున తన 80వ సంవత్సరంలో వైశాఖ పూర్ణిమ రోజున క్రీస్తుపూర్వం 483లో కుషినగరంలో నిర్యాణం చెందాడు.
నిర్యాణం అంటే మరణించడం. ఓకేనండి. బుద్ధుని బోధనలు. బుద్ధుడు స్థాపించిన మతం ఆధ్యాత్మిక సాధనకు సంపూర్ణమైనది. బౌద్ధ మతం ప్రకారం ఈ ప్రపంచం కార్యకరణ సంబంధమైనది, అనగా ప్రతి సంఘటన ఏదో ఒక కారణం వల్ల జరుగుతున్నది. ఇట్టి కార్యకార్య సంబంధమైన ప్రపంచమే సత్యమని భావించినప్పుడు మానవునికి జీవితముపై కలుగు తృష్ణ, కోరిక పునర్జన్మకు కారణమవుతుంది. అసలు మానవ జన్మే దుఃఖ భరితముగాను, మౌలికంగా కోరికలు అజ్ఞానం దుఃఖానికి కారణమవుతున్నాయి. కాబట్టి దుఃఖమును అంతము చేయవలనన్న ఈ ప్రపంచం అశాశ్వతమని గ్రహించాలి. ఈ ప్రపంచం అశాశ్వతమని తెలుసుకునేందుకు బుద్ధుడు 4 ఆర్యసత్యాలను ప్రబోధించాడు. అవి: ప్రపంచం దుఃఖమయం, దుఃఖానికి తృష్ణ, కోరిక కారణం, సముదాయ, కోరికను నిరోధిస్తే దుఃఖం నశిస్తుంది, నిరోధ, దానికి మార్గం ఉంది, అష్టాంగ మార్గం. అజ్ఞానం దుఃఖానికి కారణమని బుద్ధుడు ప్రబోధించాడు. అజ్ఞాన నిర్మూలనకు 8 నీతి సూత్రాలను ప్రతిపాదించాడు. వీటికే అష్టాంగ మార్గం అని పేరు. ఇవే అండి 8 సూత్రాలు. అజ్ఞానం దుఃఖానికి కారణమని బుద్ధుడు ప్రబోధించాడు. అజ్ఞాన నిర్మూలనకు 8 నీతి సూత్రాలను ప్రతిపాదించాడు. ఓకేనండి. వీటిని అష్టాంగ మార్గం అని పేరు. సరైన వాక్కు, సరైన క్రియ, సరైన జీవనం, సరైన శ్రమ, సరైన ఆలోచన, సరైన ధ్యాన, సరైన నిశ్చయం, సరైన దృష్టి. అష్టాంగ మార్గాన్ని అనుసరిస్తే అవిద్య అంటే పునర్జన్మకు కారణం నశిస్తుంది. అప్పుడు ఆ వ్యక్తికి నిర్మాణం సిద్ధిస్తుంది. నిర్యాణం సిద్ధిస్తుంది. నిర్యాణం అంటే అనంతం, అమృతం అయిన మానసిక ప్రశాంతత స్థితి. ఆనాడు మత పేరిట జరుగుతున్న జీవహింసను బుద్ధుడు ఖండించాడు. కుల వ్యవస్థ సృష్టించే అసమానతలు నిరసించాడు. భగవంతుణ్ణి ఆత్మ ఉనికిని గుర్తించలేదు. కాబట్టి భారతీయ మతాల చరిత్రలో బౌద్ధం విప్లవాత్మకమైన మతంగా గుర్తించబడింది. వేదాలను, వైదిక కర్మకాండలను, వీటిని నిర్వహించే పురోహిత వర్గాన్ని బుద్ధుడు ఖండించాడు. సులభంగా అర్థం చేసుకోగల నీతి సూత్రాలతో, హేతు దృక్పథంతో కూడుకున్న బౌద్ధం అశేష ప్రజాదరణ పొందింది. నైతిక విలువలను ప్రాముఖ్యాన్నిచ్చి మానవ ప్రవర్తనను క్రమబద్ధం చేసే నియమావళిని బౌద్ధం ప్రబోధించింది. బౌద్ధమత సాహిత్యం. బౌద్ధమతం పాళీ భాషను సుసంపన్నం చేసింది. బౌద్ధ సాహిత్యాన్ని 2 రకాలుగా వర్గీకరించవచ్చు: హీనయాన సాహిత్యం, మహాయాన సాహిత్యం. హీనయాన సాహిత్యం 3 రకాలుగా వర్గీకరించబడింది. బుద్ధుని కాలం నుంచి రూపుదిద్దుకున్న అసలు బౌద్ధ సాహిత్యము త్రిపిటకాలు. ఇవి పాళీ భాషలో రచించబడినవి. నెక్స్ట్ సుత్తి పీఠకం. దీంట్లో బుద్ధుని బోధనలు ఉంటాయి. ఆనందుడు రచించాడు. వినయ పీఠకం. దీంట్లో సంఘ నిర్మాణము, నియమ నిబంధనలు ఉంటాయి. ఉపాలి రచించాడు. అభిధమ్మ పీఠకం. దీంట్లో ఆది భౌతికత,
మనోవిజ్ఞాన శాస్త్రం మొగలిపుత్తతిస్య. పాక్షిక బౌద్ధ సాహిత్యం మిలింద పన్హా. ఇది గ్రీకు చక్రవర్తి మినాండర్కు బౌద్ధ సన్యాసి నాగసేనునికి మధ్య బౌద్ధం గురించి జరిగిన చర్చలు. శ్రీలంక బౌద్ధ సాహిత్యం దీపవంశ, మహావంశ, చూలవంశ. మహాయాన సాహిత్యం మహాయానులకు వైపుల్య సూత్రాలు పవిత్ర గ్రంథం. వీటిలో ఆచార్య నాగార్జున రచించిన సుధర్మ పుండరీకం, మాధ్యమిక, శూన్యవాదం ముఖ్యమైనవి. ఆచార్య నాగార్జునుడు భారతదేశపు మార్టిన్ లూథర్గా వ్యవహరిస్తాడు. మహాయానానికి ఇతనే ప్రవక్త. ప్రజ్ఞ పారమిత, మాధ్యమిక కారిక, సుహృలేఖలు నాగార్జునుడి ఇతర రచనలు. నాగార్జునుడు శూన్యవాదం శంకరాచార్యుని వేదాంత తత్వానికి స్ఫూర్తిగా చెబుతారు. భారతీయ సంస్కృతికి బౌద్ధమత సేవ. బౌద్ధమతం భారతదేశ చరిత్ర, సంస్కృతిపై ప్రగాఢ ప్రభావాన్ని చూపింది. ముఖ్యంగా రాజకీయ, సామాజిక, మత విషయాల్లో ఈ ప్రభావాన్ని చూడవచ్చు. అవి: బౌద్ధమతం దేశంలో ప్రజాదరణ పొందిన మతంగా రూపొంది భారతీయ సమాజంపై ప్రభావాన్ని చూపింది. శూద్రులకు, మహిళలకు ప్రవేశం కల్పించింది. బౌద్ధమతం అహింసా సిద్ధాంతమును బాగా ప్రాచుర్యంలోకి తెచ్చింది. ఆర్యులు, ఆచార్యులు జంతు బలులు విపరీతంగా పాటిస్తున్న సమయంలోనే బౌద్ధమతం అహింసా సిద్ధాంతం వలన జంతువులకు మేలు జరిగి పశు సంపద పెరుగుదలకు దోహదపడింది. తరువాతి కాలంలో వైదిక మతం బలంగా ప్రవచించిన జంతు రక్షణ, గోవు పవిత్రత భావనకు బౌద్ధమే స్ఫూర్తినిచ్చింది. వ్యాపార వాణిజ్యాలను బౌద్ధమతం ప్రోత్సహించింది. ప్రజల్లో మేధోపరమైన చైతన్యమును అభివృద్ధి చేయడంలో, హేతువాద దృక్పథాన్ని పెంపొందించడంలో బౌద్ధం కృషి చేసింది. బౌద్ధమత ప్రచారం కోసం మిషనరీలను ఏర్పాటు చేసి విదేశాలకు పంపడం వల్ల భారతదేశానికి ప్రపంచ దేశాలతో సంబంధ బాంధవ్యాలు బలపడ్డాయి. భారతీయ సంస్కృతిని విదేశాల్లో వ్యాపింపజేసింది. బౌద్ధమతం విద్యావ్యాప్తికి కృషి చేసింది. నలంద, విక్రమశిల, తక్షశిల, నాగార్జునకొండ విశ్వవిద్యాలయాలు స్థాపించబడ్డాయి. కళా వాస్తు రంగాల్లో బౌద్ధమతం చేసిన సేవ విశిష్టమైనది. బౌద్ధ నిర్మాణంలో స్తూపాలు, చైత్యాలు, ఆరామాలు ప్రత్యేకమైనవి. దేశంలోని ప్రముఖమైన బౌద్ధ నిర్మాణాలు సాంచి, బాల్హుత్, గయాలోని బుద్ధుని జీవిత విశేషాలతో చేపట్టిన స్తూపాలు, రాతి స్తంభాలు, గయా వద్ద ఉన్న బార్బరా గుహల్లోను మరియు పశ్చిమ భారతదేశంలోని నిర్మాణాలు, మధ్య భారతదేశంలోని నాసిక్, కార్లే, కన్హేరి, ఆంధ్రప్రదేశ్లోని బట్టిప్రోలు, ధాన్యకటకం, అమరావతిలోని స్తూపాలు, గుడివాడ, శాలిహొండం, తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలోని కోటిలింగాల, ధూళికట్ట, స్తంభంపల్లి, మెదక్ జిల్లాలోని కొండాపూర్, వరంగల్ జిల్లాలోని గీసుకొండ, నల్గొండ జిల్లాలోని ఫణిగిరి, నాగారం, వర్ధమానుకోట, నాగార్జునకొండ, ఖమ్మం జిల్లాలోని నెలకొండపల్లి. బౌద్ధం భారత వాయవ్య సరిహద్దు ప్రాంతంలో గ్రీకు, భారతీయ సంస్కృతుల ఆధారంగా ఆవిర్భవించిన గాంధార శిల్పకళకు చేయూతనిచ్చింది. సంప్రదాయ విరుద్ధమైన మత శాఖలు. అజీవకులు మక్కలి గోసల దీని ప్రచారకులు. ఇతను నగ్నంగా తిరుగుతూ, తాగుతూ ఉండేవాడు. ఇతని విపరీత ధోరణి వల్ల ప్రజలు ఎక్కువగా చేరలేదు. ఏది మానవుడి చేతిలో లేదు, జరగాల్సింది జరిగి తీరుతుంది అని ఈ శాఖవారి నమ్మకం. ఇతను ఆత్మ ముందే నిర్ణయించబడి పునర్జన్మలతో చేరుతూ ఉంటుందని పేర్కొన్నాడు. వీరు ఒక సన్యాస వర్గంగా ఏర్పడి తమ మత ప్రచారం చేశారు. మక్కలి గోసల పురాణ కశ్యపుడి నుంచి గోసల దీనిని గ్రహించాడు. పుట్టుకతో బానిస తర్వాత కాలంలో బోధకుడయ్యాడు. ఇతడు హిందూ మతానికి చేసిన
దేన్ని చివరకు కర్మ సిద్ధాంతం కూడా ఒప్పుకోలేదు. అజితకేశ కంబలి, పకుత కాత్యాయన ఈ మతశాఖలోని ఇతర బోధకులు. అజితకేశ కంబలి, పకుత కాత్యాయన ఈ మతశాఖలోని ఇతర బోధకులు. లోకయాతులు లేక చార్వకులు. దేవతల గురువైన బృహస్పతి ఈ మతశాఖ స్థాపకుడిగా చెప్పవచ్చు. పాలి, సంస్కృత భాషల్లో లోక అంటే ప్రపంచం, ప్రజలు. లోకాయతులు భౌతికవాదులు, తీవ్ర నాస్తికులు. వీరు ఆత్మ సిద్ధాంతాన్ని ఖండించారు. ప్రపంచంలోని ప్రతి దాని మీద వీరికి నమ్మకం ఉంటుంది. వీరి శాఖలో ప్రధాన ప్రచారకుడు చార్వకుడు. అందువల్ల ఈ శాఖకు చార్వక శాఖ అనే పేరు వచ్చింది. లోకయాతులు చెప్పిన వాస్తవిక భౌతికవాదమే చివరకు సామాన్య విజ్ఞాన శాస్త్ర ఆవిర్భావానికి దారితీసింది. సామాన్య విజ్ఞాన శాస్త్రానికి ఆవిర్భావానికి దారితీసింది. ఏంది ఇక్కడ? లోకయాతులు చెప్పిన వాస్తవిక భౌతికవాదనే. బౌద్ధమత పతనం. అశేష ప్రజానీకాన్ని ఆకర్షించిన బౌద్ధమతం 12వ శతాబ్దం కల్లా భారతదేశంలో అంతరించింది. బౌద్ధమతం మొదట్లో వ్యతిరేకించిన విగ్రహారాధన, కానుకలు స్వీకరించటం, హిందూ మతంలోని అనేక ఆచారాలు బౌద్ధంలోకి ప్రవేశించాయి. హిందూ మతం తన లోపాలను సరిదిద్దుకోవడం చూస్తే బౌద్ధం క్షీణతకు గురైంది. మత ప్రచారం కోసం పాలీ భాషను కాకుండా సంస్కృతాన్ని బౌద్ధ భిక్షువులు ఉపయోగించటం వల్ల ప్రజలకు ఈ మత క్రమంగా దూరమైంది. బౌద్ధ సంఘాలు అవినీతి పెరిగి అవి ప్రజాదరణను కోల్పోయాయి. ఏంటి ఇక్కడ? మత ప్రచారం కోసం పాలీ భాషను మత ప్రచారం కోసం పాలీ భాషను కాకుండా సంస్కృతాన్ని బౌద్ధ భిక్షువులు ఉపయోగించడం వల్ల ప్రజలకు ఈ మతం క్రమంగా దూరమైంది. ఓకేనా? ఆ విధంగా ఎందుకు దూరమైందంటే సంస్కృతాన్ని ఉపయోగించడం వల్ల. బౌద్ధ సంఘాల్లో అవినీతి పెరిగి అవి ప్రజాదరణకు కోల్పోయాయి. భిక్షువుల్లో మహిళల సంఖ్య పెరగడంతో ఇతర కారణాల వల్ల బౌద్ధ సన్యాసులు నైతిక విలువల మత పతనమై సంఘం పెడతోవ పట్టింది. మహాయాన బౌద్ధంలో హిందూ మతం లక్షణాలు ఉన్నాయి. అందువల్ల బుద్ధుని దశావతారాల్లోని ఒక అవతారంగా పరిగణించడం జరిగింది. తరుష్క దాడుల వల్ల బౌద్ధ క్షేత్రాలు ధ్వంసమయ్యాయి. ఈ కారణాల వల్ల బౌద్ధం స్వదేశం నుంచి అదృశ్యమైపోయిన నేటికి చైనా, జపాన్, కొరియా, శ్రీలంక లాంటి విదేశాల్లో నిలిచి ఉంది. ఓకేనండి? అంటే భారతదేశంలో లేకున్నా కూడా ఇక్కడ ఏమైపోయిందంట, స్వదేశం నుంచి వెళ్ళిపోయినా కూడా నేటికి చైనా, జపాన్, కొరియా, శ్రీలంక లాంటి విదేశాల్లో నిలిచి ఉందన్నమాట. నెక్స్ట్ ముగింపండి. బౌద్ధ, జైన మతాలు వాటి ఆదర్శాలు, సిద్ధాంతాల్లోని చాలా వరకు పోలికలు ఉన్నప్పటికీ వాటి మధ్య కొన్ని భేదాలు లేకపోలేదు. నైతిక విలువలను పెంపొందించడంలో, అహింసా సిద్ధాంతాన్ని బలపరచడంలో రెండూ ఒక విధంగా పనిచేశాయి. అయితే జైన మతం దేవుడి ఉనికిని అంగీకరించగా బౌద్ధం దాన్ని అంగీకరించలేదు. రెండు మతాలు కర్మ, పునర్జన్మలను విశ్వసించాయి. అయితే ఆత్మ రూపాంతరం చెందడం వల్ల పునర్జన్మ ఏర్పడుతుందనే విషయాన్ని బౌద్ధ మతం అంగీకరించలేదు. ఈ రెండు మత విశ్వాసాలు వేరైనప్పటికీ వాటి లక్ష్యం ఒకటనే విషయాన్ని గమనించాలి. బౌద్ధమత పవిత్ర గ్రంథాలు త్రిపీఠకాలు, సుత్తిపీఠకం, వినయపీఠకం, అభిధమ పీఠకం. బౌద్ధుని జీవితంలో 5 ముఖ్య సంఘటనలు. సంఘటనలు గుర్తులు అన్నమాట. ఓకేనా? జననం తామర పువ్వు, మహాభినిష్క్రమణం గుర్రం, సంబోధి బోధి వృక్షం, ధర్మచక్ర పరివర్తన చక్రం, నిర్వాణం స్తూపం. బౌద్ధ సంగీతులు ప్రాంతం, అధ్యక్షుడు, కాలం, ప్రాముఖ్యత.
ఇవి ఇంపార్టెంట్ అండి. ఎవరి కాలంలో ఏ సంతతి అయిందని చెప్పడం అనేది. సంగతి 1 రాజగృహం ప్రాంతం అధ్యక్షుడు మహాకశ్యప క్రీస్తుపూర్వం 483. బుద్ధుని శిష్యులు ఆనంతుని సంపాదకత్వంలో బుద్ధుని బోధనలు సందేశాన్ని సుత్తిపీఠికగా రూపొందింది. మరొక శిష్యుడు ఉపాలి సంపాదకత్వంలో బౌద్ధ సంఘం నియమావళిని వినయపీఠికగా సంకలనం చేయబడింది. సంగతి 2 వైశాలి సబకమి క్రీస్తుపూర్వం 383. థేరవాదులు సాంప్రదాయకవాదులు స్థవిరవాదులు లేదా మహాసాంఘికులు సాంప్రదాయేతరవాదుల మధ్య విభేదాలు ఏర్పడినవి. సంగతి 3 పాటలీపుత్రం మొగలిపుత్త తిస్స క్రీస్తుపూర్వం 250. థేరవాద బౌద్ధమత శాఖ ఆమోదించబడింది. అభిధమ్మ పీఠిక సంకలనం చేయబడింది. దీనిలో తాత్వికమైన అధిభౌతిక మనోవిజ్ఞాన విషయాలు చర్చించబడ్డాయి. సంగతి 4 కాశ్మీర్. ఈ పాటలీపుత్రంది 3వ సంగతి అనేది అశోకుని కాలంలో రావడం జరిగిందన్నమాట. ఓకేనా అండి. నెక్స్ట్ సంగతి 4 కాశ్మీర్ వసుమిత్ర క్రీస్తు శకం 1000. ఇది ముందు క్లాస్లో వస్తుందండి. దీని గురించి బౌద్ధ సంఘంలో విభేదాలు తీవ్రస్థాయికి చేరి మహాయానం హీనయానం అనే 2 ప్రధాన శాఖలు అవతరించాయి. నెక్స్ట్ పోలికలు విభేదాలు. 2 నాస్తికవాదాన్ని పాటించాయి. భగవంతుని ఉనికిని వ్యతిరేకించారు. మోక్షాన్ని చేరుకోవడంలో జైనమతం ఆచరణ సాధ్యం కాని విధంగా కఠినంగా చెప్పింది. బౌద్ధ మతం ఆచరణ యోగ్యంగా చెప్పింది. 2 వైదిక మతంలోని చర్యలను ఖండించాయి. జైన మతం సాధారణ వ్యక్తులకు ప్రాధాన్యత ఇవ్వగా బౌద్ధ మతం సంఘానికి సన్యాసులకు ప్రాముఖ్యతనిచ్చింది. 2 కుల వ్యవస్థలకు వ్యతిరేకించాయి. జైన మతం భారతదేశంలోనే ప్రచారం పొందింది. బౌద్ధ మతం విదేశాలకు వెళ్ళింది, భారతదేశంలో అంతరించింది. 2 కర్మ పునర్జన్మలను విశ్వసించాయి. జైన మతం వైదిక మతంలో భౌతిక తాత్విక వాదానికి ప్రాధాన్యత ఇవ్వగా బౌద్ధ మతం అటువంటి చర్యలకు నిరసించింది. ఇక్కడండి ప్రాధాన్యత ఇవ్వగా బౌద్ధ మతం అటువంటి చర్యను నిరసించింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ఎవరికైనా ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.